సుంకాలు సహా పలు విషయాల్లో భారత్ను ఇబ్బంది పెట్టడం, మన శత్రు దేశం పాకిస్తాన్కు వంత పాడడం, పైకి మిత్రదేశం అంటూనే ఏదో ఒక విషయంలో కొర్రీలు పెట్టడం. ఇది ఇటీవల కాలంలో అగ్రరాజ్యం అమెరికా భారత్తో వ్యవహరిస్తున్న తీరు. అదే వైఖరిని కొనసాగిస్తూ మరో 2 వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంది అమెరికా. ఆ దేశానికి చెందిన చారిత్రక యుఎస్ ఇండో పసిఫిక్ కమాండ్ పేరును మార్చింది. ఇక ఈ కమాండ్ ఎక్కడెక్కడ పనిచేస్తుందో తెలుపుతూ ఉంచిన వెబ్సైట్లో పాక్ ఆక్రమిత కశ్మీర్ను పాకిస్తాన్ భూభాగాన్ని చూపించి మరో వివాదం రాజేసింది. మరి ఏమిటి అమెరికా వైఖరి? తరచూ ఇలా కొత్త చిచ్చులు పెట్టడం. భారత్ ఎలా అప్రమత్తం కావాల్సి ఉంది? అయితే ఫ్రాన్స్లో ప్రధాని మోదీ ట్రంప్ భేటీ జరగడం, అంతకు ముందే ఈ వ్యవహారాలు జరగడం అంతు చిక్కకుండా ఉంది. ప్రపంచంలో ఎక్కడైనా వివాదం ఉందంటే దాని వెనుక అమెరికా ఉన్నట్లే. ఇటీవల జరుగుతున్న పరిణామాలు గమనిస్తూ ఉంటే అది అచ్చంగా నిజమని నమ్మాల్సిందే. ఇరాన్, ఉక్రెయిన్, వెనిజువెలా ఇలా ఏ దేశం తీసుకున్నా అమెరికా పేరు వినబడుతుంది. ఇప్పుడు భారత్ జోలికొచ్చింది. యుద్ధం రూపంలో రాకుండా 2 వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో పనిచేసే ఆ దేశ సైనిక కమాండ్ పేరు నుంచి ఇండో అనే పేరును తొలగించింది. యుఎస్ ఇండో పసిఫిక్ కమాండ్ పేరును యుఎస్ పసిఫిక్ కమాండ్ గా మార్చినట్లు అమెరికా రక్షణ శాఖ తెలిపింది. చారిత్రక మూలాలను గౌరవించడం, పసిఫిక్ లో సేవలందించే సైనికుల్లో స్ఫూర్తిని పెంపొందించడం కోసం ఈ కమాండ్ కు పాత పేరునే కొనసాగించాలని నిర్ణయించినట్లు అమెరికా రక్షణ శాఖ తెలిపింది. సరేలే, వాళ్ల కమాండ్ వాళ్లేదో పేరు మార్చుకున్నారు అని అనుకోవచ్చు. కానీ అక్కడి అసలు కిరికిరి పెట్టింది ట్రంప్ ప్రభుత్వం. ఇక ఈ కమాండ్ ఎక్కడెక్కడ పనిచేస్తుందో తెలుపుతూ తమ వెబ్సైట్లో ఉంచిన ఫోటోలో పాక్ ఆక్రమిత కశ్మీర్ను పాక్ భూభాగంగా చూపించడం మరింత వివాదానికి దారితీసింది. బుధవారం ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫ్రాన్స్లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మోదీపై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. అమెరికాలో భారత పెట్టుబడులకు మోదీ సహకరిస్తున్నారని, ఆయన సహకారానికి అభినందిస్తున్నానని ట్రంప్ అన్నారు. ప్రధాని మోదీ తనకు చిరకాల మిత్రుడన్న ట్రంప్ భారత్పై దాడి జరిగితే కాపాడుతామని హామీ ఇచ్చారు. అయితే ఇలా ప్రశంసలు కురిపించడానికి ముందే యుఎస్ ఇండో పసిఫిక్ కమాండ్ పేరు మార్చడం, పీఓకేను పాక్ భూభాగంలో చూపడం అంతు చిక్కకుండా ఉంది. He's a killer. He's as tough as they come, but he looks so good. So he gets you by surprise. But there's few people like this. People say he's such a nice man. I said no, he's very tough. He's a tough trader. And he loves the Indian people, but he also loves the USA. We had Howdy Modi in Houston, remember? And the stadium was full. Do you expect India to play any role in West Asia? Yeah, I do. I think India plays a big role in everything. As long as he's the leader, India's going to play a big role. Well, I said it. As long as I'm president, we have they have a great friend in the White House. I don't know where there might have been a trouble, but I don't think so. I can tell you, everyone here, they love India. They have tremendous respect for this man. యుఎస్ పసిఫిక్ కమాండ్ను 1947 జనవరిన అప్పటి అమెరికా అధ్యక్షుడు హ్యారీ ఎస్ ట్రూమ్యాన్ ఏర్పాటు చేశారు. అమెరికా పశ్చిమ తీరం నుంచి భారత పశ్చిమ తీరం వరకు 7 దశాబ్దాలకు పైగా ఈ కమాండ్ సేవలందిస్తోంది. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రాంతీయ స్థిరత్వంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషించింది. కొరియన్, వియత్నాం యుద్ధాల్లోనూ పనిచేసింది. ఎన్నో మానవతా ఆపరేషన్లను చేపట్టింది. అయితే ట్రంప్ తొలిసారి అధికారంలో ఉన్నప్పుడు 2018లో దీని పేరును యుఎస్ ఇండో పసిఫిక్ కమాండ్గా మార్చారు. హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రాల మధ్య పెరుగుతున్న అనుసంధానతను గుర్తించి దీని పేరులో ఇండో అనే పదం చేర్చినట్లు అప్పటి అమెరికా రక్షణ మంత్రి జేమ్స్ మ్యాటిస్ తెలిపారు. అయితే 8 ఏళ్ల తర్వాత అమెరికా ఇప్పుడు యూటర్న్ తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. అది కూడా గతంలో పేరు మార్చిన అదే ట్రంప్ ప్రభుత్వంలో. దీంతో వ్యూహాత్మక రక్షణ వ్యవహారాల్లో భారత్ను అమెరికా దూరం పెడుతోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇండియన్ ఓషన్, పసిఫిక్ ఓషన్ మధ్య ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ కానీ, సీలేన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ప్రొటెక్షన్ కానీ, ఇంకా ఏదైనా సరే దీనికి సంబంధించి జరగాల్సిన అంశం. కానీ ఈ ఇండియన్ ఓషన్ అనే మాటను తొలగించి ఇండో పసిఫిక్లో ఇండో దాన్ని తొలగించి యుఎస్ పసిఫిక్ కమాండ్గా తీసుకురావటం అనేది చాలామంది దీన్ని ఒక నెగిటివ్గా భావిస్తున్నారు. ఎందుకు?
డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ప్రెసిడెంట్ అయినప్పుడు 2025 జనవరి నుంచి ఇవాటి వరకు అమెరికా భారత్ మధ్య రక్షణ సంబంధాలు, వ్యూహాత్మక రక్షణ సంబంధాలు, ట్రేడు, టారిఫ్స్, టెక్నాలజీ, H1B వీసాలు, ఇమ్మిగ్రేషన్ లాస్ ఏది చూసినా కానీ వివాదాస్పదంగా మారుతున్న నేపథ్యంలో ఈ ఇండో అనే మాటని తొలగించడం అనేది కావాలని చేశారా లేదా కార్టోగ్రాఫికల్ ఎర్రరా ఇది? అమెరికా తీరు భారత్కు మాత్రమే కాదు, ఆ దేశానికి కూడా ఇబ్బంది. ఎందుకంటే ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఇప్పటికే చైనా ప్రాబల్యం పెంచుకుంటోంది. ఇక్కడ చైనాను అడ్డుకునేందుకే క్వాడ్ ఏర్పాటైంది. ఇందులో భారత్తో పాటు అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ సభ్య దేశాలుగా ఉన్నాయి. భారత్ను ఇబ్బంది పెట్టేలా వ్యవహరించి క్వాడ్ మనుగడను అమెరికా ప్రశ్నార్థకం చేసేలా నిర్ణయం తీసుకుంది. గత నెలలోనే జరిగిన క్వాడ్ సదస్సులో ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత వాణిజ్యానికి సహకరించుకోవడానికి సభ్య దేశాలు ముందుకొచ్చాయి. అంతేకాక బలవంతంగా ప్రాంతీయ పరిస్థితులను మార్చే ప్రయత్నాలపై హెచ్చరికలు జారీ చేశాయి. ఇండో పసిఫిక్, దక్షిణ చైనా సముద్ర ప్రాంతాలపై చైనాకు గట్టి సందేశం పంపాయి. ఇది జరిగిన రోజుల వ్యవధిలోనే అమెరికా ఇలా వ్యవహరించడం క్వాడ్ భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తుందని విదేశాంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత్ను ఇబ్బంది పెట్టేలా వ్యవహరించడం అంటే ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనాకు అలుసు ఇవ్వడంగా అభిప్రాయపడుతున్నారు. ఏ ఉద్దేశంతో క్వాడ్ను ఏర్పాటు చేశారో దాని మూల సూత్రానికి వ్యతిరేకంగా వ్యవహరించడమే అనే వాదనలు వినిపిస్తున్నాయి. భారత్ అమెరికా సంబంధాలు ఎప్పుడూ బాగున్నట్లే కనిపిస్తాయి. కానీ అమెరికా తరచూ భారత్ను ఇబ్బంది పెట్టినట్లే వ్యవహరిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ వైఖరి మరింత పెరిగింది. వాణిజ్య సుంకాలు, H1B వీసాలపై కొర్రీలు, ఇలా ఇటీవల వ్యవహరించిన తీరును భారత్ మరచిపోలేదు. ఇప్పుడు ఇలా తరచూ ఏదో ఒక వివాదాస్పద నిర్ణయం తీసుకుంటూ భారత్కు ఇబ్బంది కలిగిస్తూనే ఉంటుంది అమెరికా. G7 సదస్సు కోసం ట్రంప్, మోదీ ఫ్రాన్స్లో ఉన్న సమయంలోనే ఈ నిర్ణయం తీసుకుంది. ఇద్దరు అగ్రనేతల భేటీకి ముందే వివాదం రాజేసింది. మొట్టమొదటిసారిగా మనం చెప్పుకోవాల్సింది ఎవరంటే, ఈ ఇండో పసిఫిక్ కాన్సెప్ట్ అనేది ఎవరి ఇంట్రెస్ట్ కోసం తీసుకొచ్చారు అంటే అది అమెరికా ప్రయత్నమే. ఇంతకు మునుపు ఉన్నటువంటి ఏషియా పసిఫిక్ కాన్సెప్ట్ కూడా అమెరికా ఒక ఆధ్వర్యంలో జరిగేటటువంటి తంతే. దాని ప్లేస్లో ఇండో పసిఫిక్ కాన్సెప్ట్ అని తీసుకొచ్చి ఇటు ఇండియన్ ఓషన్, అటు పసిఫిక్ ఓషన్ రెండింటినీ కలిపి ఒక మ్యారిటైమ్ బలమైన శక్తిగా ఎదగడానికి అమెరికా చేసేటటువంటి ప్రయత్నాల్లో ఒక భాగంగా తీసుకురావడం జరిగింది. యుఎస్ ఇండో పసిఫిక్ కమాండ్ పేరును మార్చడం కంటే పాక్ ఆక్రమిత కశ్మీర్ పాకిస్తాన్ భూభాగంలో ఉన్నట్లు చూపించడం మరింత వివాదాస్పద నిర్ణయం. ఎందుకంటే పీఓకే భారతదేశ ఆత్మగౌరవ అంశమే కాదు, అది సార్వభౌమాధికారానికి సంబంధించిన విషయం. పాకిస్తాన్ దొంగచాటుగా కబళించిన పీఓకేను ఎప్పటికైనా స్వాధీనం చేసుకోవాలన్నది భారత్ లక్ష్యం. అదే లక్ష్యంతో జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో పీఓకేకు 24 సీట్లు కూడా కేటాయించింది భారత్. పలు సందర్భంలో పలువురు కేంద్ర మంత్రులు, సైనికాధికారులు కూడా పీఓకే స్వాధీనంపై మాట్లాడారు. హోంమంత్రి అమిత్ షా పీఓకే కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమని స్పష్టం చేశారు. అలాంటి పీఓకేను పాక్ భూభాగంలో చూపించి ఒక రకంగా మన శత్రు దేశానికి వంతపాడినట్లు వ్యవహరించడమే కాదు, దేశ ప్రజల మనోభావాల మీద కూడా దెబ్బ కొట్టింది అమెరికా. పైగా ప్రస్తుతం పీఓకేలో పెద్ద ఎత్తున అల్లర్లు జరుగుతున్నాయి. తమ హక్కుల కోసం పోరాడుతున్న ప్రజలపై పాక్ సైన్యం అమానవీయంగా వ్యవహరిస్తోంది. పాకిస్తాన్లోని జమ్మూ కాశ్మీర్ వలసదారులకు పీఓకే అసెంబ్లీలో 12 సీట్లు కేటాయించడం ద్వారా ఈ ప్రాంతంపై పాక్ పాలకులు తమ పట్టును పెంచుకోవడాన్ని స్థానిక ప్రజలు వ్యతిరేకించారు. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ నేతృత్వంలో ఆందోళనలు మొదలయ్యాయి. ఈ సంస్థపై పాక్ ప్రభుత్వం నిషేధం విధించగా దీన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు ఆందోళనకు దిగారు. వీటిని పాక్ పాలకులు ఉక్కుపాదంతో అణచివేస్తున్నారు. హక్కుల కోసం నినదించిన నిరసనకారులపై పాక్ సైన్యం అమానవీయంగా కాల్పులు జరుపుతోంది. ఈ ఘర్షణల్లో 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా 200 మందికి పైగా గాయపడ్డారు. ఇలా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సమయంలో భారత్ను ఇబ్బంది పెట్టేలా అమెరికా పీఓకే ప్రాంతాన్ని పాక్ భూభాగంపై ఉన్నట్లు చూపించి కొత్త వివాదాన్ని రాజేసింది. పాకిస్తాన్ యొక్క అలాగే ఇండియా యొక్క ఇండియా మ్యాప్ చూపించినప్పుడు జమ్మూ కాశ్మీర్ పైన ఉన్నటువంటి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పాకిస్తాన్లో భాగంగా చూపించడం జరిగింది. అది వివాదాస్పదమైందండి. కారణం ఏంటి అంటే హిందూ మహాసముద్రంలో ఆల్రెడీ అమెరికా యొక్క స్థావరం డిగో గార్షియా ఉంది. అలాగే అటు అమెరికా సంయుక్త రాష్ట్రాలకు యూరోప్కి, ఆస్ట్రేలియాకి మధ్యన ఉన్నటువంటి పసిఫిక్ ఓషన్కి, అలాగే ఆఫ్రికా,
ఇండియా అండ్ ఆస్ట్రేలియాకి యువతల పక్కన ఉన్నటువంటి ఇండియన్ ఓషన్కి ఈ రెండింటిని అనుసంధానం చేస్తూ 2018లో ఇండో పసిఫిక్ కమాండ్ అనేటువంటిది అమెరికా స్టార్ట్ చేసింది. అయితే ప్రస్తుత నేపథ్యంలో ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో అల్లర్లు జరుగుతున్నటువంటి నేపథ్యంలో, అంటే జమ్మూ కాశ్మీర్లో కాదు, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో అల్లర్లు జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో అమెరికా తన యొక్క మద్దతును ప్రకటించే విధంగా ఆ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని పాకిస్తాన్ మ్యాప్లో చూపించడం అనేటువంటిది నిజంగా ఇది వివాదాస్పదమైనటువంటి అంశము. నిజానికి ఇప్పుడే కాదు, పాకిస్తాన్ అంటే అమెరికాకు ఆది నుంచి ప్రేమే. ప్రపంచ ఉగ్రవాద కేంద్రమని తెలిసినా అమెరికా పాలకులు పాక్ను అక్కున చేర్చుకుంటూ ఉంటారు. ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత ఈ ప్రేమ మరింత పెరిగింది. పహల్గాం ఉగ్రవాద దాడికి సూత్రధారి అని తెలిసి కూడా పాక్ సైన్యాధిపతి అసీం మునీర్ను శ్వేత సౌధానికి పిలిచి మరీ ట్రంప్ విందు ఇచ్చారు. మునీర్ చాలా మంచి వ్యక్తి అంటూ ఆయనకు కితాబు కూడా ఇచ్చారు ట్రంప్. పహల్గాం ఉగ్రదాడి జరిగినప్పుడు పాక్ను ఒక్క మాట కూడా అనలేదు ట్రంప్. పాక్కు వీలున్నప్పుడల్లా మద్దతిస్తుంటారు కూడా. ట్రంప్నకు పాక్పై ఈ ప్రేమకు కారణం ఆయన అల్లుడికి ఆ దేశంలో క్రిప్టో కరెన్సీ వ్యాపారాలు ఉండడం, కొన్ని విలువైన ఖనిజాల మైనింగ్ కోసమే అన్న అభిప్రాయాలు ఉన్నాయి. అందుకే ఫక్తు వ్యాపారవేత్త అయిన ట్రంప్ పాక్ పై ఈగ వాలనీయరు అంటారు. ఆయన బాటలో నడుస్తూ ట్రంప్ అధికార బృందం కూడా వ్యవహరిస్తోంది. ఆయన్ను సంతృప్తి పరచడానికే ఏమో అన్నట్లు పీఓకేను పాక్ భూభాగంలో చూపించింది. తాజా పరిణామాల నేపథ్యంలో అమెరికా విషయంలో భారత్ మరింత అప్రమత్తంగా ఉండాల్సింది. భారత్తో పైకి బాగున్నట్లు నటిస్తూ మనకు వ్యతిరేకంగా ఏదో ఒకటి చేసే అమెరికా విషయంలో 1-2 సార్లు ఆలోచించాలి. దౌత్య సంబంధాలు ముఖ్యమే అయినా వ్యవహారం పీఓకే వరకు వచ్చినందున ఈ పరిణామం మరింత జాగ్రత్త పడాల్సిన అవసరాన్ని చాటి చెబుతోంది.